సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న 5th లార్జెస్ట్ లేక్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇది మన ఫస్ట్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో మనం ఫాక్సాగర్ లేక్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ ఫాక్సాగర్ హిస్టరీ తెలుసుకుందాం, ఈ ఫాక్సాగర్ బ్యూటీ తెలుసుకుందాం, ఎవ్వరు తెలియని బ్యూటీ సీక్రెట్స్ మనం తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో స్టార్ట్ ద వీడియో. గాయస్, ఇది మన ఫాక్సాగర్. ఈ ఫాక్సాగర్ లేక్ హిస్టరీ మీకు చెప్పాలంటే అసలు మీ మైండ్ బ్లోయింగ్ హిస్టరీ ఉంటుంది అనమాట. ఈ ఫాక్సాగర్ 1897లో కన్స్ట్రక్ట్ చేయబడింది. అంటే ఓవల్ ద్వారా, అంటే మనం అందరికి తెలుసు కాబట్టి మన హైదరాబాద్ని ఓవల్ పరిపాలించారు అంటే నిజాంలు పరిపాలించారు. సో ఈ ఫాక్సాగర్ లేక్ అనేది ఒక బిగ్గెస్ట్ డ్రింకింగ్ వాటర్ రిజర్వ్ అనమాట. సో ఒకప్పుడు హైదరాబాద్లో మ్యాక్సిమం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది దీని ద్వారానే సప్లై అవుతుండే. ఈ ఫాక్సాగర్ లేక్ ఏరియా ఎంత తెలుసా గాయస్ మీకు? 490 ఎకరాలు. 490 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. సో ఇది ఒకప్పటి బిగ్గెస్ట్ డ్రింకింగ్ వాటర్ రిజర్వ్. సో అందరు తెలిసిందే, నిజాంలో కన్స్ట్రక్ట్ చేశారు. ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అంటే 1897. సో ఈ వీడియో చూడండి, జబర్దస్త్ ఉంటుంది. సో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, ముందు మాట్లాడుకుందాం. చలో నాతో రండి. ఫాక్సాగర్ లేక్ అనేది నిజామ్స్ పరిపాలనలో 1897లో నిర్మించారనమాట దీన్ని. ఇది ఒకప్పుడు జీడిమెట్ల చెరువు కూడా అనేటోళ్ళు. ఎంత పెద్ద చెరువు అంటే 2 కిలోమీటర్ల హిస్టారిక్ చరిత్ర ఉన్న పెద్ద చెరువు అనమాట ఇది. అప్పట్లో 28th సెంచరీలో జీడిమెట్ల కుంపల్లి ఏరియాస్లో ఉన్న కల్టివేషన్ ఇరిగేషన్ ల్యాండ్స్కి, కల్టివేషన్ అగ్రికల్చర్కి బిగ్గెస్ట్ వాటర్ సప్లై ప్రాసెస్ అనమాట ఇది. అండ్ మన సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉన్న మేజర్ ఏరియాస్కి ఇదే డ్రింకింగ్ వాటర్ సోర్స్ అనమాట. అప్పట్లో 28th సెంచరీలో నిజామ్స్ పీరియడ్లో. ఇది ఎట్లా అంటే నిజామ్స్ పీరియడ్లో ఇది ఒక పంపోజ్ అనమాట టు ప్రాసెస్ ది అగ్రికల్చర్ ఫీల్డ్స్. దీని ఫాక్సాగర్ లేక్ అని ఎట్లా పేరు వచ్చిందో తెలుసా గైస్? బ్రిటిష్ కాలంలో ఒక కర్నల్ పేరు పెట్టారు. దీన్ని బ్రిటిష్ కాలంలో ఒక కర్నల్ పేరు పెట్టారు అనమాట, ఆర్ఈ ఫాక్స్ అని. అట్లా వచ్చేది ఫాక్సాగర్ పేరు. ఈ ఫాక్సాగర్ లేక్ని రిలీజియస్ వాటర్ సోర్స్కి మాత్రమే బిల్డ్ చేశారు. ఎట్లా అంటే అంటే అగ్రికల్చర్ పర్పస్ కానీ, మన డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ దీనికోసం బిల్డ్ చేశారు. ఈ ఫాక్సాగర్ లేక్ అనేది దగ్గర 120 బర్డ్స్కి అప్పట్లో హెవెన్ అనమాట ఇది. అట్లనే దగ్గర 90 రకాల ఆక్వాటిక్ స్పీషీస్ అనేది ఫాక్సాగర్ లేక్లో అప్పుడు ఉండేటి. ఇప్పుడు దగ్గర పొల్యూషన్ వల్ల, టెక్నాలజికల్ డెవలప్మెంట్ వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల ఇప్పుడు మనం ఆ స్పీషీస్ని మ్యాక్సిమం చూస్తలేము. ఫాక్సాగర్లో కానీ అట్లా కాకుండా కానీ సిటీస్లో కూడా మనం చూస్తలేము. ఒకప్పుడు ఈ ఫాక్సాగర్ లేక్ అనేది దగ్గర సికింద్రాబాద్ దాటిపోతే మనకి హుస్సేన్ సాగర్ వస్తుంది. దగ్గర ఇక్కడ ఫాక్సాగర్ లేక్ నుంచి అది 13 కిలోమీటర్లు. దీని నుంచి ఫాక్సాగర్ లేక్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉందన్నమాట హుస్సేన్ సాగర్ లేక్ కూడా అందరికి తెలిసిందే కదా. హుస్సేన్ సాగర్ లేక్ అప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ మేజర్ చెరువు మన హైదరాబాద్ సిటీలో, అందరికి తెలిసిందే అది. ఇప్పుడు ఫాక్సాగర్ లేక్ ఎట్లా అయిందంటే మన సీవేజ్ కానీ, ఇండస్ట్రియల్ ఎలిమెంట్స్ కానీ వీటిలో వల్ల బాగా పొల్యూట్ అయిపోయిందనమాట. ఎట్లా అంటే దీనికి దగ్గర 120 సంవత్సరాల చరిత్ర గల ఒక ఈ చెరువు ఇప్పుడు డికంపోజ్ అంటే 120 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఈ చెరువు ఇప్పుడు 120 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఈ చెరువు ఇప్పుడు మన హైదరాబాద్లో 5th లార్జెస్ట్ లేక్ అనమాట. ఫాక్సాగర్ లేక్ అనేది నిజామ్స్ ఎరాలో ఒక నిజామ్స్ అడ్మినిస్ట్రేషన్లో 31 లేక్స్ కనెక్షన్. గొలుసుకట్టు చెరువులని అందరం విన్నాము. గొలుసుకట్లు చెరువులో ఇది కూడా ఒక మేజర్ చెరువు అనమాట మన జీడిమెట్ల ఫాక్సాగర్ లేక్. ఎంత పెద్ద తెలుసా గాయస్? దగ్గర 290 నుంచి 490 ఎకరాల పెద్ద చెరువు అనమాట ఇది. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే లోపల సీనరీ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. గైస్, మీకు ఒకటి చెప్పాలి, ఫాక్సాగర్ లేక్ కట్ట మీద లేము మేము. ఇప్పుడు ఫాక్సాగర్ లేక్ లోపలనే ఉన్నాం. ఇది లేక్ లోపల ఎందుకున్నామని పరిశాన్ కాకూడదు, ఎందుకంటే మొన్నటిదాకా సమ్మర్ సీజన్ కాబట్టి లేక్ ఎండిపోయింది. అది ఫాక్సాగర్కి అంతే ఉండే. మేము ఫాక్సాగర్ కొంచెం దూరంలోనే ఉన్నాం. సో మీకు ఫాక్సాగర్ ఇంకో సైడ్ చూపిస్తా, నాతో రండి. ఇంకో సైడ్ చూపిస్తా, కట్ట మీద పోదాం. అక్కడ నుంచి వ్యూ ఇంకా మంచిగా ఉంటుంది. సో చలో నాతో రండి.
ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మనం ఫాక్సాగర్ డ్రింకింగ్ వాటర్ రిజర్వ్ అనుకున్నాం కదా. ఈ డ్రింకింగ్ వాటర్ రిజర్వ్ పంప్ హౌస్ ఎక్కడ తెలుసా? ఇక్కడ మనం పంప్ హౌస్ మీద ఉన్నాం అనమాట. ఇది మనం ఫాక్సాగర్కి వచ్చినప్పుడు ఒక వ్యూ పాయింట్ ఇచ్చి ఉంటుంది. అది వ్యూ పాయింట్ కదా, అది పంప్ హౌస్. అది పంప్ హౌస్ నుంచే దగ్గర హైదరాబాద్ సిటీస్లో, హైదరాబాద్లో ఉన్న మేజర్ ఏరియాస్కి ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుండే అప్పట్లో. ఇప్పుడంటే 20th centuryలో. సో ఇది మన ఫాక్సాగర్ లేక్ అనమాట. ఇది ఎంత పెద్ద రిజర్వాయర్ అంటే, ఎంత పెద్ద రిజర్వాయర్ అని చెప్పాను. చెరువు ఎంత పెద్ద చెరువు అంటే 490 ఎకరాల చెరువు. మొత్తం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీతోనే ఉండే. మొత్తం హైదరాబాద్, మొత్తం మ్యాక్సిమం హైదరాబాద్కి అప్పట్లో 20th centuryలో డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నాయి అనమాట. సో ఇది మన ఫాక్సాగర్ హిస్టరీ అనమాట. ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ గైస్. ఫాక్సాగర్ లేక్, హైదరాబాద్లో ఉన్న 5 లేక్స్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇది ఫస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ లేక్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ లేక్ ఉందో మీకు అందరికి సర్ప్రైజ్ అనమాట. సో ఛానల్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.